బాగా పాతకాలం వంట అన్నమాట ఇది. మా కోనసీమ సైడు చాలా ఫేమస్ నాటు గొరకల కూర. వీటిని మా సైడు గొరకలు అంటారు. మరి మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. కాలువల్లో బోధుల నుంచి పైకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మెల్లగా పాక్కుంటూ చాలల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, బోల్డ్ వచ్చేస్తున్నాయి అనమాట. నేను మా చుట్టాల ఇంటికి వచ్చాను, నా కోసం తీసుకొచ్చారు. వీటిని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, చేతులు ఇట్టేది అయిపోతాయి. మాకు ప్రాంతాల దగ్గర అయినా కానీ వాడే మసాలా వేరుగా ఉంటుంది కదా, అందుకే ఈ వీడియో షూట్ చేశాను అనమాట. నాన్ వెజ్ ఎప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి దాకా వండుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వాడారు. నాన్ వెజ్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించారు. చాలా సింపుల్గా వండేశారు. కానీ ఆ చేపల్లో ఉన్న ఆ ఫ్లేవర్ని బట్టి ఏమో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. తర్వాత ఉప్పుగళ్ళు, పసుపు, కారం. ఉప్పుగళ్ళు ఏంటంటే రుచిని మరింత పెంచుతుంది. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఒకసారి తిప్పి చేపలు దానట్టు నీళ్ళు వేశారు. చూసారు ఎంత నీట్గా చేస్తారని. స్కిన్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించారు. కరివేపాకు ఎప్పుడు మధ్యలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేశారు. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ, గసగసాలు చక్కగా రోట్లో నూరేశారనమాట. మంచి ఫ్లేవర్ వచ్చిందిలే, చాలా బాగుంది. అది పొగలు వస్తుంటేనే సువాసన వచ్చేసింది మంచిగా. కూర మొత్తానికైతే అలా అయిపోయింది. టేస్ట్ చేశాను, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందన్నమాట, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాగా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.